ಸಾರಾಯಿ ನಿಷೇಧ ಆದಮೇಲೆ ನಮ್ಮ ಸಮುದಾಯ ಶಿಕ್ಷಣದ ಕಡೆ ಒಲವು ಇದೆ. ಅದನ್ನು ಬಹಳ ಬೇಗ ಮುಂದುವರೆದಿದ್ದೀರಾ, ಅದನ್ನು ನಾನು ಹೇಳ್ತೀನಿ. ನಾನು ಒಂದು ಹಿಂದುಳಿದ ಸಮಾಜದಿಂದ ಬಂದಂಥವಳು, ಕುರಿ ಕಾಯುವ ಸಮುದಾಯದಿಂದ ಬಂದಂಥವಳು. ನಾನು ಎಷ್ಟೋ ಹಿಂದುಳಿದ ಸಮಾಜದ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೋಗಿದ್ದೀನಿ. ನಾವು ನೋಡಿದಾಗ ನನಗಿವತ್ತು ಖುಷಿ, ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ನೋಡಿದಾಗ. ಒಂದು ಮ್ಯಾಗ್ಝಿನ್ ರಿಲೀಸ್ ಮಾಡ್ತೀರಾ, ಆಮೇಲೆ ನಿಮ್ಮಲ್ಲಿ ವಿದ್ಯೆ ಎಷ್ಟು ಬೇರೂರಿದೆ, ಇದೆಲ್ಲ ಸಾಮಾನ್ಯವಾದಂಥ ಒಂದು ಬೆಳವಣಿಗೆ. ಅದು ಸಮಾಜದ ತಾಯಂದಿರಿಗೆ ಹೋಗ್ತೈತೆ, ತಂದೆಯಂದಿರಿಗೆ ಅಂತಂದ್ರೆ ಶ್ರೀ ಶ್ರೀ ನಾರಾಯಣ ಗುರುವಿಗೆ ಹೋಗುತ್ತೆ. ಆ ತಾಯಿ ಮನಸ್ಸು ಮಾಡಿ ಈ ಒಂದು ಸಮುದಾಯವನ್ನು ಬೆಳೆಸ್ತಾ ಇರೋದು. ಇದಕ್ಕೊಂದು ಚಪ್ಪಾಳೆ ಬೇಕಾ ಬೇಡವಾ? ಸತ್ಯ ಇದು. 4 ಜನ ಮುಂದೆ ಕುತ್ಕೊಂಡಿದ್ದೀರಿ, ಆ ಕಡೆ 3 ಜನ. ಸತ್ಯನೇ ಇಲ್ವಾ? ಸತ್ಯ. ಆ ತಾಯಿ ನಿರ್ಧಾರ ಮಾಡಿದಾಳೆ, ನಾನು ಓದ್ಲಿಲ್ಲ, ನನ್ನ ಮಗಳನ್ನು ಓದಿಸ್ಬೇಕು. ನನ್ನ ಮಗಳು ಯಾವುದ್ರಲ್ಲಾದ್ರೂ ಹಾಕೊಂಡಿದ್ರೆ ನಿಮ್ಮ ಮನೆ ಹೆಂಗಿದೆ ಅಂತ ಗೊತ್ತಾಗತ್ತೆ. ಅದೇ ಆ ಹೆಣ್ಮಗಳು ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ನಗ್ನಗ್ತಾ ಎದಳ್ರಿ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ, ಇವತ್ತು ಎಲ್ಲ ಹೋಗ್ಬೇಕು ನೀವು, ಮಾತಾಡದೆ ಹೋಗ್ಲಿ, ಇಡೀ ಮನೆ. ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರ ತಾವು ಕಾರ್ಯನಿಮಿತ್ತ ತೆರಳಿದ್ದಾರೆ. ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ತಮಗೆ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾವೆ. ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಂದಕ್ಕೆ ಈ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಒಂದು ನೃತ್ಯ ಪ್ರದರ್ಶನ ನಡೀಲಿಕ್ಕೆ ಇದೆ. ఆర్ట్ ఫామ్ ఆఫ్ కేరళ ఆర్ట్ ఫామ్ మహిళా సమావేశానికి తెలంగాణ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిండు. ఆయన ఎంబడి మా సోదరుని ఎంబడి తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ అయిన బాలగోని బాలరాజ్ గౌడ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథి ఎంబడి మేము వచ్చినాము. మేము అక్కడ తెలంగాణలో మా సోదరుని ద్వారా వైన్స్లలో రిజర్వేషను, మా కుల దైవమైన రేణుకా ఎల్లమ్మ తల్లి అక్కడ వ్యాపారం కూడా మా సోదరుడు ఎక్సైజ్ మంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తము గౌడ జాతిని ఆదరించి అభిమానించి ఎంతో మా కులాన్ని కాపాడిన వ్యక్తి, గొప్ప వ్యక్తి ఆయన. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో నాకు 30 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ రిలేషన్ ఉన్నది. ఎందుకంటే మేము ఇక్కడ ఎక్సైజ్ వ్యాపారం చేసినాము. జేపీ నారాయణ స్వామి, దాసప్ప, బంగారప్ప, పెద్దలు తిమ్మయ్య గౌడ గారు, వీళ్ళందరితో కూడా మాకు పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమావేశానికి వచ్చినాము. ఎందుకంటే ఈ నారీ శక్తి అంటే మా సోదరునికి 2 ఆడపిల్లలే బిడ్డలు ఉన్నారు. కాబట్టి ఆయనకు ఆడపిల్లలు అంటే చాలా గౌరవము. అందుకని మేము హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రమే వచ్చినాము. ఈ సమావేశానికి అటెండ్ కావాలి. మహిళలకు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లా సమాన హక్కు ఇచ్చిండో మా సోదరుడు కూడా మహిళలకు, గౌడులకు, ఇక్కడున్న ఈడిగ సమాజానికి కూడా ఈ కర్ణాటక రాష్ట్రంలో వైన్స్లలో కూడా వాటా ఇవ్వాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేసిండు. ఐఎమ్ శ్రీనివాస్ గౌడ్, ఫార్మర్ ఎక్సైజ్ టూరిజం మినిస్టర్, తెలంగాణ. ఐ విల్ స్పీక్ టు తెలుగు. ఈరోజు కర్ణాటక మహిళా నారీ శక్తి ప్రోగ్రాం ఇక్కడ కావడం జరిగింది. ఇక్కడికి చాలామంది కర్ణాటక మంత్రులు, మాజీ మంత్రులు, ముఖ్యంగా వివిధ కార్యక్రమంలో ఉన్నట్టు మహిళలు, ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది ఒక కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ మహిళా సమ్మేళనాలు కావాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అయినా కూడా ప్రతిరోజు మహిళలకు అగౌరవము, అత్యాచారాలు, మహిళలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆగట్లేదు. చట్టాలు చేస్తూ ఉన్నారు, కానీ చట్టాలు తెచ్చినా కూడా ఎక్కడ అమలు కావట్లేదు. అవన్నీ భయం లేకుండా అయిపోయింది. కనుక మహిళలపైన దాడి జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. దాడులు జరిగిన 2 నెలల్లో పరిష్కారం కావాలి, శిక్ష అనేది జరగాల. ముఖ్యంగా పెళ్లిళ్ళ విషయంలోకి వస్తే చాలామంది ఈరోజు దాదాపు 50%, అబోవ్ 50% మహిళల పైన, వరకట్నం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. రకరకాల కోణాల్లో మహిళల పైన అగత్యాలు జరుగుతుంది. కానీ ఇప్పుడు దేశం రక్షణ లేదు. మరి దేశానికి ప్రధానమంత్రి
మహిళ అయిన గతంలో ఇప్పుడు రాష్ట్రపతి కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళ ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్, కానీ ఏం లాభం లేదు. కనుక కఠినమైనటువంటి శిక్షలు చట్టపరంగా తీసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. మరి చట్టసభలో కూడా సరైనటువంటి వాటా ఉండాలి. జనాభాలో 50% ఉన్నప్పుడు వీళ్ళు కూడా 50% ఉండాలి. మరి 33% రిజర్వేషన్ తేవడం జరిగింది దేశవ్యాప్తంగా. అది తొందరగా అమల్లోకి రావాలి. 33% రిజర్వేషన్ మహిళలు రాజకీయంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు చట్టాలు తయారు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. చట్టం తయారు చేసే అవకాశం వాళ్ళకి లేకుండా మొగాళ్ళకు ఉంటే వాళ్ళకి అనుకూలంగా తయారు చేస్తారు. రాజకీయ శక్తిగా మహిళలు ఎదిగినప్పుడే రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళకు స్థానం కలిగినప్పుడే వాళ్ళకి రక్షణ కలుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి సెమినార్లు ప్రతి రాష్ట్రంలో జరిగి దేశవ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి సమాన హక్కులు కలిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో కూడా మేము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఇంకా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో అన్ని వర్గాల వాళ్ళు, ఒకే వర్గం అని కాదు, ప్రతి వర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా రాజకీయంగా కూడా ముందుకొచ్చి ఎదగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ಅಭಿನಂದಿస్తూ మరి ఈ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸಿದ వాళ్ళని ಅಭಿನಂದಿస్తూ ಥ್ಯಾಂಕ್ ಯು. ಸಾಹಿತ್ಯಕ್ಕೆ ಆ ಸಾಹಿತ್ಯ ಅನ್ನುವಂತಹ ಅದಮ್ಯ ಶಕ್ತಿಯ ಬೆಳಕನ್ನ ಚೆಲ್ಲಿ ಪ್ರಶಸ್ತಿ ಪುರಸ್ಕೃತರಾಗಿರುವಂತವರು ಅಷ್ಟೇ ಇಲ್ಲ, ಭಾಷೆಯ ಮೇಲಿನ ಪ್ರೀತಿ ಹಾಗೂ ನಿಷ್ಠೆಯ ಪ್ರತಿರೂಪದಾಗಿ ಈ ಒಂದು ಹಾಗೆ ನಾನು ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಅಧ್ಯಕ್ಷೆ, ಈ ಕಾನ್ಫರೆನ್ಸ್ಗೆ ಅಧ್ಯಕ್ಷೆ ಆಗಿದ್ದೀನಿ. ಸೊ ಇವತ್ತು ಒಂದು ನಾರಿ ಶಕ್ತಿ ಅಂತ ಒಂದು ಥೀಮ್ ಮೇಲೆ ನಾವು ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಆರ್ಯ ಈಡಿಗ ಮಹಿಳಾ ಸಂಘ ವತಿಯಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮಗೆ ರಾಮಲಿಂಗಾರೆಡ್ಡಿ ಅವರು ಬಂದಿದ್ರು, ಹಾಗೆ ಕೋಟೆ ಶ್ರೀನಿವಾಸ್ ಪೂಜಾರಿ, ಶ್ರೀನಿವಾಸ್ ಗೌಡ್ ಅವ್ರು ಬಂದಿದ್ರು, ಹಾಗೇನೆ ನಾಗಲಕ್ಷ್ಮಿ ಚೌಧರಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಮಹಿಳಾ ಆಯೋಗ ಅಧ್ಯಕ್ಷೆ ಬಂದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾತನಾಡಿ ನಮಗೆಲ್ಲ ಒಂದು ಪ್ರೇರಣೆ ಕೊಟ್ಟು ಉತ್ಸಾಹ ತುಂಬುವಂಥ ಮಾತುಗಳನ್ನು ಆಡಿದರು. ಹಾಗೆಯೇ ಗೋವಿಂದ ಬಾಬು ಪೂಜಾರಿ, ಇಂಥ ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳು ಬಂದಿದ್ರು. ಇದರ ಉದ್ದೇಶ ಏನು ಅಂದರೆ, ನಮ್ಮ ಆರ್ಯ ಈಡಿಗ ಮಹಿಳಾ ಸಂಘ ವತಿಯಿಂದ ಏನಂದ್ರೆ, ನಾವೆಲ್ಲ ಹಿಂದುಳಿದವರು 37 ವರ್ಷ ಹಿಂದೆ ನಾವು ಈ ಸಂಘವನ್ನು ಉದ್ಘಾಟನೆ ಮಾಡಿದ್ವಿ, ಒಂದು ಬೆಳ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ. ಸೊ ಒಂದು ಮಟ್ಟಕ್ಕೆ ಬಂದ ಮೇಲೆ ಮುಂದೆ ಏನು ಅಂತ ಒಂದು ಯೋಚನೆ ಮಾಡಿದಾಗ ನಮಗೂ ಒಂದು ಸ್ಥಾನಮಾನ ಸಿಗಬೇಕು. ಒಂದು ಸ್ಥಾನಮಾನ ಸಿಕ್ಕಿದಾಗನೇ ಒಂದು ಏನು ಸಮುದಾಯ ಮೇಲ್ ಬರುತ್ತೆ. ಒಂದು ಸಮುದಾಯ ಮೇಲ್ ಬಂದಾಗನೇ ನಮಗೆ ಒಂದು ನಮ್ಮ ರಾಜ್ಯ ಆಗಲಿ ರಾಷ್ಟ್ರ ಆಗಲಿ ಬೆಳೆಯುತ್ತೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದು. ನಮ್ದು ಒಂದು 26 ಪಂಗಡಗಳಿದೆ. ಆ 26 ಪಂಗಡಗಳ ಜೋಡಣೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಈ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಉದ್ದೇಶ. ಆ ಜೋಡಣೆ ಆದಾಗ ನಾವು ಒಂದು ಚರ್ಚೆ ಇಟ್ಟಿದ್ದೀವಿ, ಹೆಂಗೆ ನಾವು ಮುಂದೆ ಈ ಶಕ್ತಿಯನ್ನು ಹೆಂಗೆ ಮುಂದೆ ತಗೊಂಡು ಹೋಗ್ಬೋದು ಅಂತ ಒಂದು ಚರ್ಚೆ ನಡೆಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಆ ಆದಾಯ ಮೇಲೆ ನಮ್ಮ ಒಂದು ಬೇಡಿಕೆ, ನಮ್ಮ ಜಾತಿಯು ಒಂದು ಎಲ್ಲ ಪೊಲಿಟಿಕಲ್ ಆಗಲಿ ಇಲ್ಲ ಬೋರ್ಡ್ಗಳಲ್ಲಾಗಲಿ ಇಲ್ಲ ಪೊಲಿಟಿಕಲ್ ಪಾರ್ಟೀಸ್ಗೂ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ, ನಮ್ಮ ಮಹಿಳೆಯರಿಗೆ. ಯಾಕಂದರೆ ಗಂಡಸರು ಸುಮಾರು ಜನ ಇದ್ದಾರೆ ಪೊಲಿಟಿಕ್ಸ್ ಅಲ್ಲಿ, ಹೆಂಗಸರು ಅಂತ ಬಂದಾಗ ಒಬ್ಬರ ಇಬ್ಬರ ಅಷ್ಟೇ. ಸೊ ನಾವು ಬೆಳಿಬೇಕು ಅಂತಂದರೆ ನಮಗೆ ಈ ಎಲ್ಲ ಕಡೆ ನಮಗೊಂದು ಆಪರ್ಚುನಿಟಿ ಸಿಗಬೇಕು. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಈ ಒಂದು ನಾರಿ ಶಕ್ತಿ ಅಂತ ಒಂದು ಹೆಸರಿಟ್ಟು ಈ ಒಂದು ಸಮ್ಮೇಳನ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಇದನ್ನು ನಾವು ಮುಂದೆ ಹೀಗೆ ನಿಲ್ಲಲ್ಲ, ಮುಂದೇನು ತಗೊಂಡು ಮುಂದೇನು ನಿರ್ವಹಿಸಿ ಒಂದು ಗಟ್ಟಿಯಾದ ಬಲವಾದ ಒಂದು ಸಂಸ್ಥೆಯನ್ನು ಮಾಡ್ಬೇಕಂತ ಇದ್ದೀವಿ. ಅದಕ್ಕೆ ಎಲ್ಲ ಕಡೆಯಿಂದ ಜನ ಬಂದಿದ್ದಾರೆ. ರಾಜ್ಯ ಮಟ್ಟ ಅಲ್ಲ, ರಾಷ್ಟ್ರ ಮಟ್ಟನೂ ನಮ್ಮ 26 ಪಂಗಡಗಳದ ಒಬ್ಬರೊಬ್ರು ರೆಪ್ರೆಸೆಂಟೇಟಿವ್ ಯಾರು ಬಂದಿದ್ದಾರೆ. ಸೊ ಆ ಒಂದು ಶಕ್ತಿ ನಮಗೆ ತುಂಬಿದ್ದಾರೆ. ಮುಂದೆ ನಾವು ದೃಢವಾಗಿ ಶಕ್ತಿಯಾಗಿ ಎಲ್ಲ ಕಡೆಯಲ್ಲಿ ನಾವು ನಮ್ಮ ಒಂದು ಪ್ರೆಸೆನ್ಸ್ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಹಾಗೆ ಆಗತ್ತೆ, ಮಾಡೇ ಮಾಡ್ತೀವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್.